ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి ఈ సమగ్ర జీవన సూత్రాల్లో భాగంగా ఈరోజు తెలుసుకున్నటువంటిది విరుద్ధ ఆహారం. విరుద్ధ ఆహారం అంటే ఏంటి? మిత్రులారా, మనము ప్రతిరోజు కూడా ఆహారం సేవిస్తూ ఉంటాం. ఆహారం అనేది మనము భోజనం ద్వారా మనము ఆహారాన్ని సేవిస్తూ ఉంటాం, ఆహారాన్ని భుజిస్తూ ఉంటాం. అయితే మనం తీసుకునేటువంటి ఆహారంలో కొన్ని ఆహారాలు కలిపి తీసుకుంటే మీకు దుష్ఫలితాలు ఉంటాయి. వాటినే వ్యతిరేక ఆహారం అంటాం, విరుద్ధ ఆహారం అంటాం. గుర్తుపెట్టుకోండి. అలా తినడం వలన మీకు ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పి చెప్తూ ఉంటారు చాలామంది. అంటే మీ యొక్క ఫుడ్ అలర్జీ, ఫుడ్ పాయిజన్ అంటే మీరు తీసుకున్న ఆహారం నుంచి చెడు ఫలితాలు వచ్చి లూజ్ మోషన్ కావడము, వామిటింగ్ కావడము, స్టమక్ పెయిన్ రావడము, అంటే పొట్ట నొప్పి రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అజీర్ణం అవుతుంది, జీర్ణం కాకుండా అజీర్ణం అవుతుంది, దాని నుంచి లూజ్ మోషన్స్, ఇలా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దీని నుంచి. ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అయితే ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది అంటే మనం తిన్నటువంటి రెండు ఆహారాలు సరిగా, ఆ రెండు కూడా జోడి ఆహారాలు కాదవి, పరస్పర విరుద్ధ ఆహారాలు. అర్థం చేసుకోవాలి. ఆ విరుద్ధ ఆహారం ఎప్పుడు కూడా తినడానికి ప్రయత్నం చేయకూడదు. దాని గురించి మీకు కొంత జ్ఞానం ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. దాని గురించి జ్ఞానం లేదు కాబట్టి ఏ పదార్థం దొరికితే అది, అంటే మనకు ఆ టైంకి ఏది అవైలబుల్ ఉంటుందో, ఏది అవకాశం ఉంటుందో ఆ ఆహారాన్ని మనం భోంచేస్తూ ఉంటాం. అది పండ్ల రూపంలో కావచ్చు, పాల రూపంలో, రకరకాలుగా, అంటే మన యొక్క మెయిన్ ఆహారం కావచ్చు, లేదంటే వెజిటబుల్స్ కావచ్చు. సో ఇలా ఎన్నో రకాలుగా, తేనె కావచ్చు, వెన్న కావచ్చు, ఇట్లా రకరకాల పదార్థాలను మనం తినేటప్పుడు దేన్ని దేన్ని మిక్స్ చేసి తింటే అది మనకు వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తుంది దేహంలో. అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఒక ఆహారం ఏమవుతుంది, లోపలికి పోతే వాతాన్ని పెంచుతుంది. ఇంకో ఆహారం ఏం చేస్తుంది, పిత్తాన్ని పెంచుతుంది. ఇంకో ఆహారం ఏం చేస్తుంది, కఫాన్ని పెంచుతుంది. మరి ఈ మూడు, వాత పిత్త కఫ అనేది ఉన్నప్పుడు ఏ రెండు మిక్స్ చేస్తే బాగుంటుందో ఆ రెండు, వాటిని ఏమంటే జోడి ఆహారాలు అంటాం, పరస్పర సహకరించుకునే ఆహారాలు అంటాం. ఏ రెండింటిని మిక్స్ చేస్తే ఈ యొక్క దుష్ఫలితాలు కలుగుతాయో వాటిని వ్యతిరేక ఆహారాలు లేదా పరస్పర విరుద్ధ ఆహారాలు అంటాం. ఈ విరుద్ధ ఆహారాలు మీరు తెలుసుకొని వాటిని పాటిస్తే సాధ్యమైనంత వరకు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. అది ఇక్కడ ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి విషయం, ముఖ్యమైన విషయం. అంటే విరుద్ధ ఆహారాలు తినడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు చెప్పినట్టుగా ఈ వాత పిత్త కఫ దోషాలు ఉన్నాయి కదా, ఈ త్రిదోషాలు, వాటిలో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. అంటే అసమతుల్యం అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఈ అసమతుల్యత అనేది ఎప్పుడైతే వస్తుందో, ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుందో, అప్పుడు ఖచ్చితంగా మీకు మీ లోపల వాత పిత్త కఫ వీటికి సంబంధించిన రోగాలు స్టార్ట్ అవుతాయి. అర్థమైందా? వీటికి సంబంధించిన రోగాలు స్టార్ట్ అవుతాయి. సో వాటిని ఖచ్చితంగా మళ్ళీ మనం పరిష్కరించుకోవాలనుకుంటే మన పంచభూతాలను మళ్ళీ సరి చేసుకోవాలి. ఆ పంచభూతాలను సరి చేసుకోవాలంటే ఖచ్చితంగా మళ్ళీ మన ఆహార విధానం మార్చుకోవాలి, ఆరోగ్య విధానం మార్చుకోవాలి, లేదంటే ముద్రలు చేయాలి, ఆకుప్రదలు చేయాలి, ఇలా చేసుకోవాలి. అంతేగాని పోయి ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటే మీ యొక్క వాతపిత్త కఫాలు సరిపోవు. తర్వాత ఏ పంచభూతాలను కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవడం మీ వల్ల కాదు. ఏది ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా ఏమవుతుంది అంటే మీకు డైరెక్ట్గా మీ రోగ లక్షణాలకు వాళ్ళు ఇచ్చే మందు దేనికి ఇస్తారు, రోగ లక్షణాలకు. రోగ లక్షణాలు అంటే ఏంటి, మీకు తలనొప్పి వచ్చింది, తలనొప్పి ఎందుకు వచ్చింది, అజీర్ణమై తలనొప్పి వచ్చిందా, లేదా తలకి ఏదైనా గాయమైందా, లేదంటే ఏదైనా మనకి మలబద్ధత వచ్చిందా, అంటే కాన్స్టిపేషన్ వచ్చిందా, దేని నుంచి తలనొప్పి వచ్చింది, ఏదైనా ఎక్కువ ఒత్తిడి, అంటే మన యొక్క మానసిక ఒత్తిడి ఎక్కువ తలనొప్పి వచ్చిందా, ఏది గమనించకుండా లక్షణానికి, ఆ రోగ లక్షణానికి మందు. నీకు ఏ రో ఏ ఏ కారణం చేతైనా ఆ తలనొప్పి వస్తే అన్నిటికీ ఒకే మందు ఇస్తే ఎలా వరకు అవుతుంది? అది సాధ్యం కాదు. అలా ఎప్పుడు చేయకూడదు. అది అంటే వాళ్ళు ఫాలో అయ్యేటువంటి పద్ధతి అది. అందుకే అది అసమగ్రమైనటువంటి విధానము అని చెప్తాం. అలోపతి విధానం, ఇంగ్లీష్ విధానం. అలా కాకుండా మన యొక్క ఆయుర్వేదకి వెళ్తే, హోమియోపతికి వెళ్తే, మన ఆహార విధానాలకు వెళ్తే, ఇవన్నీ ఏం చేస్తాయి, మన లోపల ఈ యొక్క శక్తిని బ్యాలెన్స్ చేస్తాయి. అంటే శక్తి అంటే దాన్ని ఇంకా డైరెక్ట్గా చెప్పుకోవాలంటే ఈ యొక్క పంచభూతాలను సరి చేస్తాయి. అవి చేసే పద్ధతి అది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎప్పుడైతే పంచభూతాలను సరిచేస్తామో, అంటే మన లోపల ఎంత గాలి ఉండాలి, ఎంత ఆకాశతత్వం ఉండాలి, ఎంత భూమి తత్వం ఉండాలి, ఎంత నీరు తత్వం ఉండాలి, ఎంత అగ్నితత్వం ఉండాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 5 పంచభూతాలు ఉన్నాయే,
వీటిని సరిగా పెట్టుకుంటే మన దేహంలో మన యొక్క ఆరోగ్యం ఎప్పటికీ సుభిక్షంగా సురక్షంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. ఎలాంటి తేడా రాదు కాక రాదు. ఎప్పుడైతే ఈ పంచభూతాల్లో ఎక్కువ తక్కువ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ మన మన దేహంలో వాయుతత్వం వాతం ఎక్కువైంది అనుకుందాం. వాతం ఎక్కువైతే ఏమవుతుంది? ఏ భాగంలో మన మన దేహంలో ఏ భాగంలో వాతం ఎక్కువైతుందో అక్కడ నొప్పులు వచ్చేస్తాయి. అందుకే చెప్తూ ఉంటారు వాత నొప్పులు అని చెప్తుంటారు. అర్థమైందా? అంటే నాకు ఇక్కడ ఈ చేతిలో వాతం ఎక్కువైంది అనుకోండి. వాతం అంటే ఏంటి? వాయువు అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ ఉండాలి? బయటికి పోవాలి. మన నుంచి ఎక్కడ పోవాలి? బయటికి పోవాలి. ఏ రూపంలో పోతుంది? ఈ యొక్క శ్వాస అంటే నిశ్వాస రూపంలో బయటికి వెళ్ళాలి. అంటే మనం పీల్చుకునే గాలి లోపలికి పోతే ఆక్సిజన్ తీసుకుంటాం, బయటికి వదిలేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదలాలి. మరి ఆ కార్బన్ డైఆక్సైడ్ మన నుంచి సరిగా పోలేదు అనుకోండి, కొన్ని కారణాల వల్ల మన కార్బన్ డైఆక్సైడ్ లోపల లోపల ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ప్రతి జీవ కణం వర్క్ చేసేటప్పుడు, ప్రతి సెల్ మీ బాడీలో వర్క్ చేస్తుంది అంటే అదొక మెషిన్. యాక్చువల్ చెప్పాలంటే ప్రతి జీవ కణానికి, ప్రతి సెల్లుకు దానికి ఏముంటుంది? ఒక మైండ్ ఉంటుంది, దానికి కూడా మనస్సు ఉంటుంది. ప్రతి జీవ కణానికి గుర్తుపెట్టుకోండి. మన దేహము చెప్పాలంటే ఒక 58 నుంచి 120 ట్రిలియన్స్ మన లోపల ఒక సెల్స్ అంటే ఈ యొక్క జీవ కణాలు ఉన్నాయి. వాటన్నింటి యొక్క సముదాయం, అవన్నీ కలిసి నిర్మించుకున్నదే ఈ దేహము. అది వాటి యొక్క ఇల్లు ఇదే చెప్పాలంటే. నేను ఇంతకుముందు క్లాసులో కూడా చెప్పాను మీకు. అంటే అన్ని సూక్ష్మజీవుల యొక్క సెల్స్ ఉంటే, అంటే సూక్ష్మజీవుల యొక్క సెల్స్ 80% ఉంటే మనది 20% ఉంటుంది. మన యొక్క మానవుని యొక్క జీవకణాలు ఇంతే ఉండేది. కాబట్టి వీటిలో ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ యొక్క దేహాన్ని కరెక్ట్గా నిర్వహించుకోవాలంటే మన లోపల ఉండాల్సింది ఏంటంటే ఈ పంచభూతాలు సరి అయినటువంటి విధానంగా ఉండాలి. సో ఆ విధంగా చూసినప్పుడు ఏమవుతుందంటే ఏ ఏ ప్రాంతంలో అయితే దేహంలో ఏ ప్రాంతంలో యొక్క వాయుతత్వం ఎక్కువ అవుతుందో, కార్బన్ డైఆక్సైడ్ బయటికి సరిగా పోదో ఇప్పుడు మనకు చెస్ట్ భాగంలో పెయిన్ వచ్చేస్తుంది. అంటే ఎందుకు వస్తుందంటే అక్కడ వాతం ఎక్కువైంది. ఆ వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ స్ట్రక్ అయిపోయింది అక్కడ, అది బయటికి పోలా సరిగా. ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోయింది, మొత్తం దేహం అంతా ఎక్కడంటే అక్కడ వ్యాపిస్తూ ఉంటుంది. అందుకే మీకు తెలియకుండా సో అసందర్భంగా ఎక్కడంటే అక్కడ నొప్పులు వస్తుంటాయి. వాటికి అన్నిటి కారణము వాయుతత్వం ఎక్కువైంది, వాతం ఎక్కువైంది మీలో. దాన్ని ఏం చేయాలి అప్పుడు? మరి వాతం ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా ఈ వాయుముద్ర చేసుకొని పోగొట్టుకోవాలి. ఇంతే. ఈ వాయుముద్ర పెట్టుకుంటే దేహంలో ఎక్కడైనా కానీ నొప్పులున్నా పోతాయి. మీకు తెలియదు కారణం ఎందుకు వచ్చింది నొప్పి, కానీ వచ్చింది వాతం వల్ల. మరి చూద్దాం ఇంకోటి, పిత్తం చూద్దాం. మన దేహంలో పిత్తం ఎక్కువైంది అనుకుందాం. అంటే అర్థమేంటి? మన జీర్ణకోశంలో ఈ ఉష్ణం ఎక్కువైంది అంటే హీట్ ఎక్కువైంది అని అర్థం. మనకు ఉండాల్సిన హీట్ కంటే, ఉండాల్సిన జఠరాగ్ని కంటే ఎక్కువ అగ్ని ఉందనుకోండి, అది అసిడిటీకి దారితీస్తుంది. అర్థమైందా? అసిడిటీ అయ్యి అజీర్ణం అయ్యి అది గ్యాస్ట్రిక్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇలా జరగడం వల్ల ఏమవుతుంది? మలబద్ధం వస్తుంది. తర్వాత ఈ యొక్క అసిడిటీ వలన ఇంకా రకరకాల నొప్పులు, బ్యాక్ పెయిన్ అని, తలనొప్పి అని, రకరకాలుగా అన్నీ బయలుదేరుతాయి. అంటే ఈ యొక్క అసిడిటీలో మీకు ఏది తిన్నా అరగదు సరిగా, దాని నుంచి తేంపులు వస్తూ ఉంటాయి, పుల్లటి తేంపులు వచ్చేది, సరిగా అరగకపోయేది. దాని నుంచి మీరు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే మీకు శక్తి రాదు. సో ఇలాగా ఎన్నో రకాల జబ్బులకు కారణమవుతుంది ఇది ఏది పిత్తం ఎక్కువైతే. కాబట్టి పిత్తం కూడా కంట్రోల్గా ఉండాలి అని. తర్వాత కఫం. ఎప్పుడైతే కఫం ఎక్కువైతుంది, కఫం అంటే ఏంటి? మీ లోపల నీరు తత్వం, ఇక నీరు అనేటువంటిది లోపల ఎక్కువ కావడం. చూడండి, ఏ భాగంలో అయితే మనకు నీరు ఎక్కువవుతుందో ఆ నీరు ఎక్కువైన చోట వాపు వస్తుంది. మనకు దేహంలో ఎప్పుడైనా ఇప్పుడు కాళ్ళు వాపులు, మోకాళ్ళు వాపులు లేదా చేతులు వాపులు ఎక్కడంటే వాపులు వస్తుంటాయి. ఆ వాపు వస్తుందంటే కారణం ఏంటంటే ఆ ప్రదేశంలో, ఆ భాగంలో దేహంలో నీరు ఎక్కువైంది అని అర్థం. అర్థమైందా? సో దాన్ని తొలగించుకోవాలంటే మనం ఏం చేయాలంటే చూడండి, ఇది జలోదార నాశక ముద్ర. జలోదార నాశక ముద్ర ఇది వరుణ ముద్ర. దీనికి ఆపోజిట్ అంటే ఇది తీసుకెళ్ళి ఈ యొక్క బొటనవేలు కింద టచ్ చేసి బొటనవేలు వెనక పెట్టేస్తే ఇది జలోదార నాశక ముద్ర. 2 చేతుల్లో చేయాలి. ఇదేం చేస్తుందంటే మన లోపల ఎక్కడెక్కడ నీరు ఎక్కువైతే నీటిని మొత్తాన్ని బయటికి పంపించేస్తుంది అనమాట. సో ఇది జలోదార నాశక ముద్ర. సో ఇలాగా మిత్రులారా ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. మనం జ్ఞానం తెలుసుకుంటూ ఉంటే ఇది అనంతం చెప్పాలంటే. అందుకని నేనేం చెప్పదలుచుకున్నా అంటే మనం తినే ఆహారం వలన పంచభూతాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ కాకూడదు.
వాత పిత్త కఫ దోషాలు డిస్టర్బ్ కాకూడదు. అందుకోసమే తినేటువంటి ఆహారాలు జాగ్రత్తగా గమనించి మనం దానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకొని తింటే మంచిది. అందుకే ఈరోజు మన కాన్సెప్ట్ ఏం చెప్పుకుంటున్నాం, విరుద్ధ ఆహారాలు ఏంటి, పరస్పర సహకరించుకునే ఆహారాలు ఇంకొక క్లాసులో చెప్పుకుంటాం. ఈరోజు విరుద్ధ ఆహారాల గురించి తెలుసుకుందాం. సో క్లుప్తంగా 5 నిమిషాలు ముగించేద్దాం. చూడండి, మొదటిది తులసితో పాలు తీసుకోవడం. సో తులసి అనే ఆకు లేదా తులసికి పాలు కలుపుకొని తీసుకోవడం చేయకూడదు. తర్వాత ఇక మనకి ఇది అవసరం లేని పాయింట్ చెప్పబోయేది. అయితే కొంతమంది మాంసాహారులు ఎవరో ఉంటారు కదా, చేప మాంసము, వీళ్ళంటే ఎస్పెషల్గా పాల ఉత్పత్తులు కలిపి తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఓకే. తర్వాత తీపి ఆహారం ఏదైనా తీపి ఆహారంతో ముల్లంగి, తర్వాత మెంతి ఆకు, దానికి సంబంధించిన ఏది కూడా కలిపి తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత పచ్చి కూరగాయలతో తీపి పదార్థాలు కలిపి తీసుకోకూడదు. పచ్చి కూరగాయలు ఏదైనా తీసుకున్నప్పుడు తీపి పదార్థం కలిపి తీసుకోకూడదు. తర్వాత నేరేడు పండు తినేటప్పుడు పెరుగు మజ్జిగ తీసుకోవడం మంచిది కాదు, నేరేడు పండు. తర్వాత పాలతో ఉప్పు కలిపి తీసుకోకూడదు. తర్వాత వేడి ఆహారం చల్లని ఆహారం కలిపి తీసుకోకూడదు. ఓకే. పెరుగు మజ్జిగ పంచలోహ పాత్రలో ఉంచి తినకూడదు. ఏదైనా పెరుగు మజ్జిగ పంచలోహ పాత్రలు ఉంటాయి కొన్ని, వాటిలో ఉంచి తినకూడదు. తింటే అది మనకు విరుద్ధం అవుతుంది. తర్వాత తేనె పచ్చి కూరగాయలు కలిపి తినకూడదు. పచ్చి కూరగాయలు తేనె కలుపుకొని ఎట్టి పరిస్థితి తినవద్దు. తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే తీపి ఆహారంతో పచ్చి ఉల్లిపాయ, అంటే మన ఉల్లిగడ్డ అని చెప్తాం కదా, ఉల్లిగడ్డ తీపి ఆహారం రెండు కలిపి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. తర్వాత పెరుగు మజ్జిగతో పాటు అరటిపండు తినకూడదు. తర్వాత పచ్చి కూరగాయలతో వెన్న తీసుకోకూడదు. తర్వాత అన్నంతో పాటు పండ్లు తినకూడదు. మీకు తెలిసిన విషయమే. 1/2 అవర్ 1 అవర్ ముందు కానీ తర్వాత కానీ పండ్లు తినండి, మంచిది. తర్వాత ఏదైనా పుల్లని పండు తిన్నప్పుడు పాలు తాగవద్దు. తర్వాత మజ్జిగతో పాటు నెయ్యి కలిపి తినకూడదు. ఇవి విరుద్ధ ఆహారాలు మిత్రులారా. ఇది తెలుసుకొని మనం దీన్ని అందరినీ పాటిద్దాం.